హలో అందరికీ వెల్కమ్ టు మినీ మామ్స్ కిచెన్ ఎపిసోడ్ 16. ఈ వీడియోలో అటుకుల వడియాలు ఎలా పెట్టాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా టొమాటోలని శుభ్రంగా కడిగి తుడిచి కట్ చేసి గ్రైండ్ చేయాలి. ఇక క్వాంటిటీస్ విషయానికి వస్తే 1 కిలో టమాటోలకి 1 కిలో అటుకులు తీసుకోవాలి. కట్ చేసిన టమాటోలలో 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల ఉప్పు వేసి ప్యూరీలా గ్రైండ్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఈ టొమాటో ప్యూరీలో 1 టేబుల్ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, మీరు తినే కారానికి సరిపడ కారం, సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. ఈ వడియాలు పెట్టడానికి దొడ్డ అటుకులు, అదేనండి పోహ అటుకులు అంటాం కదా, అవి తీసుకోవాలి. టొమాటో ప్యూరీలో వేసినవన్నీ కలిసేంత వరకు కలిపి ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకొని ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా అటుకులు వేస్తూ కలపాలి. టమాటో ప్యూరీలో ఉన్న తడి వడియాల మిశ్రమానికి సరిపోతుంది. మొత్తానికి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపాలి. నెక్స్ట్ ఇప్పుడు అరచేతిలో కొద్దిగా నీళ్ళద్దుకొని కలిపిన అటుకులు టమాటో మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా వడియాల్లాగా ఒత్తాలి. అలా ఒత్తిన తర్వాత తీసి పక్కన పెట్టేటప్పుడు వడియం విడిపోకుండా ఉండాలి. అప్పుడే వడియం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అయితే ఈ వడియాలు పెట్టే కొద్దీ వడియాల మిశ్రమం ఆరిపోయినట్టుగా పొడి పొడిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చల్లి మొత్తం దగ్గరికి కలుపుకుంటూ వడియాల్లాగా పెట్టాలి. ఈ వడియాలని ఏదైనా కవర్ పైన పెట్టి తడి మొత్తం పోయేంత వరకు ఎండలో ఎండబెట్టాలి. ఇదిగో 2 వైపులా ఇలా పూర్తిగా ఎండిపోయేంత వరకు ఎండలో పెట్టాలి. ఇప్పుడు ఇవి నూనెలో వేయిస్తే ఎలా ఉంటాయో చూడండి. తడి లేకుండా ఎండపెడితే ఈ వడియాలు సంవత్సరం పాటు నిలవ ఉంటాయి. ఈ ప్లేట్లో అటుకుల వడియాల పక్కనున్నవి బియ్యపిండి సగ్గుబియ్యం వడియాలు. ఈ వడియాలకి సంబంధించిన డీటెయిల్ రెసిపీని ఆల్రెడీ పోస్ట్ చేశాను, కింద ట్యాగ్ చేశాను. క్లిక్ చేసి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.